ఈ స్వప్న వైట్ల కదా అమ్మాయి పేరు? ఒక అవునండి. అమ్మాయి. పాపం ఆమెను కూడా గట్టిగా టార్గెట్ చేసి ఆమె మామూలుగానే చేస్తదే. అవును. అన్ని యాక్చువల్‌గా పాపాలేం చేసింది మీరు తిట్టేంత? అంటే పాపాలు చేసిందని కాదు కానీ యాక్చువల్‌గా దాని గురించి నాకు మిక్స్డ్ టాక్ అంటారు చూసారా? ఆ! మిక్స్డ్ టాక్ వచ్చింది. అచ్చా! యదార్థానికి ఏమైందంటే, నేను సనాతన ధర్మం అంటే కొంచెం చాలా ఇంట్రెస్ట్ నాకు. గత 10 ఏళ్ల నుంచి ఒగ్గబట్టుకొని అవును. ఎంతసేపు ఒక మాట పొల్లు పోకుండా చెప్పుకుంటూ వచ్చా. అవును. కాపోతే లోపల ఒరిజినాలిటీ అనేది ఒకటి ఉంటుంది చూసారా? అవును. అది అవును. ఎప్పుడు బయటపడాలో చూస్తూ ఉంటుంది. అలా నెమ్మదిగా అవుతూ ఉండగా ఒకసారి ఆవిడేదో దీపం వీడియో చేసి ఆ! చేతికి గాజులేసుకోకుండా, జడేసుకోకుండా, మెడలో తాళిబొట్టు లేకుండా చేసేటప్పటికి కొంచెం అప్పటికే నేను వార్నింగ్‌లు ఇస్తున్నా జనాలకి. అవును. మీరు చెయ్యాలి. హ్మ్. నేనేం చేశాను ఆవిడకి వార్నింగ్ వీడియో. ఓకే. ఇచ్చేస్తే నేనేమనుకుంటాను ఎవరైనా చేయగానే సరేనండి తప్పకుండా చేస్తాను అని చూస్తా. ఒక 3, 4 రోజులు చూశాను. ఓకే. ముందే మెసేజ్ పెట్టి ఏంటమ్మా ఇలా చేస్తున్నావు అని మెసేజ్ వాళ్ళు చూసుకోలేదు. 3, 4 రోజుల తర్వాత నేను డోస్ పెంచేశా. ఆవిడేం చేసింది నా మీద ఒక రాయి ఏసినట్టుగా ఒక చిన్న వీడియో చేసింది. ఆ! నేనేంటి మీకు తెలుసుగా ఇగ ఆవిడ ఒక రాయి ఏస్తే అవకాశం రాళ్ళ గుట్ట మొత్తం ఏసేస్తా కదా! ఇంక దొరికినట్టుగా ఏసి పడేసానన్నమాట. ఆ! నాకెందుకంటే మీరు తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేయడం సహజమండి. అవును. ఇప్పుడు అమ్ముంది. ఇప్పుడు వారాహిదేవి పూజలు చేస్తారు. చాలామంది అంటారు, "వారాహిదేవి పూజ ఇంట్లో చేసేసుకోండి. సాత్వికంగా చేసుకోండి" ఆ! అంటారు. ఆ! వాళ్ళు పవర్‌ఫుల్ దేవతలు. ఒక కరెక్ట్. ట్రాన్స్‌ఫార్మర్ పట్టుకొచ్చి కరెక్ట్. మీ ఇంట్లో ఎలా పెట్టుకుంటారు మీరు? అవును. మీ ఇంటికి ఎంత కావాలో అంతే ఒక సర్వీస్ వైర్ చాలు మీకు. మీ కరెక్ట్. ఇంటికి. అవును. ట్రాన్స్‌ఫార్మర్ పెట్టేకొచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి? హ్మ్. అవసరం ఏంటి అంటే, సాత్వికంగా చేసుకోవచ్చని చేసేస్తూ ఉంటారు. నేను అలా చెయ్యొద్దంట. అలా వద్దమ్మ ఉన్న దేవుడు సాత్విక దేవతలు రాముడున్నాడు, కృష్ణుడున్నాడు. అవును. ఈ రాముడు, కృష్ణుడు కూడా ఎంతో చేసిన తర్వాతే ఈ పవర్‌ఫుల్ దేవతలు వాళ్ళకి అందుబాటులోకొచ్చారు. ఓకే. కాబట్టి మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి అంటారు. ఆ! బా ఆవిడ కూడా వారాహిది అమ్మే కదండీ! నాకేం అవ్వలేదు నేను 10 ఏళ్ల నుంచి చేస్తున్నానంటే, నీ నీ టైం బావుంది. ఓకే. దరిద్రాలు ఎప్పుడు పడతాయో తెలుసా? నీ టైం బాగున్నప్పుడు అన్నీ ఒకసారి పడతాయి. ఏలినాటి శని అంటారు. ఏలినాటి శని మొత్తం అవును. ఎప్పుడు పీడించదు మిమ్మల్ని. మీ ఓకే. మిగిలిన గ్రహాలు ఎప్పుడైతే డల్ అవుతాయో అప్పుడు ఏలినాటి శని మిమ్మల్ని కాస్త పీడిస్తుందన్నమాట. ఓకే. ఓకే. ఆ విధంగా ఆవిడ అమ్మాయే కదా! అంటే అమ్మ లలితా పరమేశ్వరి. వారాహిదేవి పిన్ని. రైట్. ఆ! రైట్. తల్లి అంటే తల్లే కదంటే! కాదు గురుగారు. ఆ! ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే దశమహావిద్యలు. అవునండి. ఇవి వారాహి అమ్మవారు, బగలాముఖి హ్మ్. ఇట్లా ఎన్నున్నాయో ఇగ దశావతారాలు తెలుసు కదా! ఆ అవును. 10 మంది అవును. వాటికి సంబంధించిన పూజలు ఇప్పుడు హ్మ్. రాష్ట్రంలో అల్లకల్లోలం నడుస్తుంది. అంటే అల్లకల్లోలమే మీరు నడుస్తుంది. అప్‌డేట్ కాలేదా? లేదంటే వాళ్ళు ఎక్కువ అప్‌డేట్ అయ్యారా? వాళ్ళెక్కువ అప్‌డేట్ అయ్యారు. ఆ! కొన్ని విషయాల్లో. అది కూడా చెప్తానిప్పుడు. ఆ! అయితే చేసేటప్పటికి నేను తల్లి బిడ్డల్ని తప్పు చేసినంటే నేనంట తల్లి బిడ్డని తప్పు చిన్న పిల్లలు చేస్తే తప్పనుకోదు. ఆ! ఒక వయసొచ్చేసిన తర్వాత మీరు తప్పు చేస్తే తల్లి ఊరుకుంటుందా? ఒకటి అంటిస్తుంది. అంతేగా. ఆ! ఆ! అని చెప్పి అంటానన్నమాట. అలా మాట పెరిగిపోయింది. ఈ లోపల ఆవిడ ఎవరితోనో కలిసి వేరే ఆవిడతోటి ఒక గోశాల చేస్తుండడం. ఆవిడేదో వీడియో మాట్లాడడం, దాన్ని నేను పట్టుకోవడం, చిన్న పాయింట్‌లో పట్టుకొని నేను రివర్స్ అవ్వడం. ఆవిడేమో ఈవిడ్ని బ్లేమ్ చేయడం యదార్థానికి స్వప్న వైట్ల ఫెయిర్. అవును. అదే అంటున్నా. ఫెయిర్. ఆ! ఆవిడేంటి ఈవిడ్ని బ్లేమ్ చేసింది. ఓకే. తర్వాత ఓకే. తర్వాత ఆ విషయం నాకర్థమైంది. ఇవన్నీ చేసేసిన తర్వాత, ఆ! ఆ వేరే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ గురించి తెలిసిన తర్వాత నేను స్వప్న వైట్ల నేను కలిసాము. అచ్చా! మాట్లాడుకున్నాం ఆ! ముఖాముఖి. తప్పకుండా ఒకరికొకరు సహకారం చేసుకుందాం అమ్మా అనుకున్నాం. తర్వాత కూడా ఆవిడ గాజులేసుకోవడం, అచ్చా! నాకేం వేసుకోవడం ఇబ్బంది కాదండి. హ్మ్. నేను ఫస్ట్ షూటింగ్‌లకెళ్తా కదా! షూటింగ్‌కి మార్చడం కష్టం. ఇంట్లో చీర కట్టుకొని చేయడం ఇదంతా నాకు ఇబ్బందేం కాదు అంతే. గానీ, ఆ! 10 పనులున్నాయి కదా! అని చెప్పడం. నేను సరేనమ్మా నువ్వు ఇంట్లో ఎలానో చేసుకో వీడియోలో మాత్రం కాస్త జాగ్రత్త అమ్మా అని చెప్పడం. ఆ! మా మధ్య సుహృద్భావంగా నడుస్తోంది. ఓకే. కాకపోతే కేస్ కూడా పెట్టిందేమోగా మీద. చిన్నదేదో పెట్టారు. తర్వాత అదంతా కూడా ఆ! క్లియర్ అయిపోయింది. అచ్చచ్చ! ఇబ్బందేం లేదు. అదంతా క్లియర్ అయిపోయింది. ఓకే. అక్కడికి వెళ్ళాము, మాట్లాడాం. ఆ అమ్మాయి నా మీదకి ఇబ్బంది పెట్టడం, నేను ఆ అమ్మాయి మీద చేయడం. అవునా? తర్వాత విచిత్రం ఏంటంటే ముఖాముఖి మాట్లాడుకున్నంత సేపు ఇవన్నీ కూడా చాలా నడిచాయి. ఓహోహోహో! ఓకే. కానీ తర్వాత ఏమైంది, ఇప్పుడు మంచి ఫ్రెండ్స్. అవునా? ఆ! ఓకే. నా సోదరు ఇలాంటిదని నేనన్నాను. మా అన్నయ్య గారే మీరని చెప్పి ఇద్దరు ఆవిడ కలిసి వీడియో చేస్తే బాగుండేది. చేద్దాంలెండి. త్వరలో చేద్దాం. ఎందుకంటే ఇంకొన్ని ఆ! క్లియరెన్స్ అవ్వాల్సినున్నాయి. అచ్చచ్చ! ఓకే. ఎందుకంటే నేను ఆ అమ్మాయి మీద బ్లేమ్ చేశా కదా! అవునవును. అవతల వైపు ఒక ఆవిడుంది. ఒక హ్మ్. హ్మ్. మాతాజీ, ఇంకో మాతాజీ. ఈ ఓకే. మాతాజీలది ఇప్పుడంతా రాజ్యం నడుస్తోంది. రాస్తుంది ఆవిడ. మాతాజీలు, పితాజీలు ఎక్కువయ్యారు మనకి. కాబట్టి ఇదంతా క్లియర్ అయిన తర్వాత ఆ! తప్పకుండా మేము ఎదురుపడి ఒక వీడియో చేస్తాం. ఆ! అందులో ఒకటే అంటానండి. ఆ అమ్మాయితో నేను ఒకటే చెప్పా. అమ్మాయి నీకు నాకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం లేదు. అవును. కానీ ఆధ్యాత్మికత విషయంలో మాత్రం కొంచెం నాకు ఇబ్బంది ఉంది నువ్వు చేసేదాని వల్ల. ఆ! కాబట్టి కొంచెం సరి చేసుకుంటాను. ఒక పద్ధతికి అలవాటు పడిపోయా నేను. ఓకే. కాబట్టి ఆ సరి చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి అని చెప్పి ఆ అమ్మాయి అంది. ఆ! అవతల వైపు ఈవిడ ఎవరి వలనైతే బ్లేమ్ అయిందో ఆవిడ విషయం కూడా కొంచెం క్లియర్ అయ్యాక అచ్చచ్చ! అన్నీ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం ఇప్పుడు ఆ లేదండి. అమ్మవారి మీద టార్గెట్ పెట్టారా లేదా?
నేను టార్గెట్ పెట్టలేదు. ఇంకా అమ్మవారికి వదిలిపెట్టేశా. అచ్చా. అపరాజితాదేవికి వదిలేసాను నేను. అచ్చా. అమ్మవారికి ఆవిడే తీసుకొచ్చి పారేస్తుంది. అవునా? ఇబ్బంది ఏం లేదు. నేను ఎవరి మీద అయితే టార్గెట్ చేశానో వాళ్ళే పరిగెత్తుకుని నాకు దొరుకుతారు వచ్చి. నేను టార్గెట్ చేసిన వాళ్ళు వాళ్ళే నా దగ్గరికి వచ్చి ఓకే దొరుకుతారు అనమాట. ఓకే ఓకే. ఇంకెవరినది మీ శత్రువుల లిస్టు? ఇంకొక 4-5 ఉన్నట్టున్నారు కదా శత్రువులు? ఉన్నారంటారా? అంటే నేను ఎవరిని శత్రువులు అనుకో. శత్రువులు కాదు, పోనీ వాళ్ళు ప్రక్షాళన చేసే క్రమంలో ఉన్నారు మీరు. అంటే అది పెద్ద లిస్ట్ ఉందండి. అవునా? చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఓకే. కానీ ఏమవుతుందంటే జనాలు ఒకటి మొదలెడుతున్నారు. ఉమ్. ఏమండి మీలో మీరు ఇలా చేసుకుంటే హిందూ ధర్మం పలసనైపోయి ఆ, వేరే వాళ్ళు ఇబ్బంది పడిపోతారు అంటే ఆ, తప్పు తప్పు. వేరే వాళ్ళు మన కామెంట్ చేస్తారని గొడవ పడుతున్నారు. చాలా మంది తప్పు తప్పు. కామెంట్లు పెడుతుంటారు. ఆ. నేనంటే ముందు మన ఇంటి ప్రక్షాళన చేసుకోకుండా మన ఇల్లు ఊడ్చుకోకుండా అంతే కదా. బయటికి ఏం వెళ్తామని నేను సార్ అంటాను. ఇప్పటికే చాలా మంది వల్ల ఇప్పుడు అఘోరి ఉమ్. మొన్న చూసాం. అవునండి. అంటే హిందూ ధర్మం అంటే ఇంతేనా అని నవ్వుల పాలయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు కొన్ని. అవునండి. వీటిని అడ్డుకట్ట వేసి మనం నిజంగా మీరు చేస్తున్న ప్రక్షాళనకి మీకు 100,000,000 వందనాలు నిజంగా చెప్తున్నా. ఇంకో ఆ, ఇంకో విషయం చెప్పండి. చెప్పాలి ఏంటంటే మన ఆ. అఘోరి విషయంలో మీరు తీసుకున్న స్టాండ్ కూడా మీకు ఉమ్. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే Thank you, sir. ఆ, ఒక ధైర్యంగా వెళ్ళి అసలు అవతల సబ్జెక్ట్ ఏంటో మనకు తెలియదు, సబ్జెక్ట్ పవర్ ఏంటో మనకి తెలియదు. అది ఇప్పుడు ఒక పవర్ తెలిస్తే లోతు తెలిస్తే దిగచ్చు. లోతు తెలియకుండా దూకడం అనేది చాలా అంటే మీరు చేసిన తర్వాత చాలా మంది ఇంకా అదే వెంటబడ్డారు కూడా మీరు చేసిన తర్వాత మిమ్మల్ని ఫాలో అయ్యారు. అవును. కాకపోతే నేను అనేది ఏంటంటే హిందుత్వం అంటే మీరు హిందుత్వం అని గూగుల్లో కొట్టండి, మీకు వచ్చే ఫోటోలను అఘోరీలు భయంకరమైన ఇవే వస్తాయి. బాగుంది, అసలు అవును. హిందుత్వం అది కాదు. అది అసలు అఘోరీలు బయటికి ఎందుకు వస్తారండి? ఇలా విస్తలవిడిగా ఎందుకు చేస్తారండి? అసలు రోడ్ల మీద ఇలాంటి చికాకులు ఎందుకు చేస్తారు వాళ్ళు? మరి వాళ్ళు అఘోరీలు అంటే వాళ్ళు నాగసాధువులు అంటే వాళ్ళు వేరే, వాళ్ళ సెక్షన్ వేరు, వాళ్ళు పరమ పూజ్యులు, వాళ్ళు సాక్షాత్ శివస్వరూపాలు. Correct. ఇలాంటి చిల్లర గొడవలు చేయరు వాళ్ళు. అవును. కాబట్టి ఏంటంటే మనం కూడా మన వీడియో చూసా ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదిస్తారు, దండాలు పెట్టడం అవి చూస్తున్నాను అనమాట. జనాల్లో ముందు మార్పు రావాలండి, ప్రజల్లో మార్పు రావాలి. అది అది కాబట్టి ఏంటంటే హిందుత్వం అంటే ఒక రకమైనటువంటి భయం అనేటటువంటిది ప్రపంచానికి తెలిసిపోయింది. ఏది వాళ్ళకి తెలియదు. గూగుల్లో హిందూ అని కొడితే మీకు వచ్చేవన్నీ కూడా భయంకరమైన ఫోటోలు వస్తాయి, అవును. భయంకరమైన మ్యాటర్ వస్తుంది. ఉమ్. అది మారాలి ముందు. కరెక్ట్. మన హిందూ ధర్మం అంటే సనాతన ధర్మం అంటే ప్రపంచంలో ఏ మతాలు లేని టైంలో, ఏ ధర్మాలు లేని టైంలో మనది ప్రపంచంలో బట్టలు కట్టుకోవడానికి కూడా తెలియకుండా తిరిగేటటువంటి జనాలు ఉన్న టైంలో మనం పట్టు పీతాంబరాలు కట్టుకుని తిరిగాం. బా 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 బా. ఆ. బ్రహ్మాండమైనటువంటి సంస్కృతులన్నీ కూడా మన 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 దాంట్లోనే ఉన్న ఈజిప్షియన్ సంస్కృతి గురించి చెప్తాం. అవును అదే టైంలో మన వారణాసి అవును ఎంత పురాతనమైందండి. హరప్ప మొహంజోదారో. అవును. మనం ఎంతసేపు కూడా సుమేరియన్ మయన్ సంస్కృతి అని చెప్తాం, కానీ అంతకంటే గొప్ప సంస్కృతులు మీ మతాలేవే రాకముందు మన ధర్మం ఉంది కదా. అసలు రోడ్ల మీద ఇలాంటి చికాకులు ఎందుకు చేస్తారు వాళ్ళు? మరి వాళ్ళు అఘోరీలు అంటే వాళ్ళు నాగసాధువులు అంటే వాళ్ళు వేరే, వాళ్ళ సెక్షన్ వేరు, వాళ్ళు పరమ పూజ్యులు, వాళ్ళు సాక్షాత్ శివస్వరూపాలు. Correct. ఇలాంటి చిల్లర గొడవలు చేయరు వాళ్ళు. అవును. కాబట్టి ఏంటంటే మనం కూడా మన వీడియో చూసా ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదిస్తారు, దండాలు పెట్టడం అవి చూస్తున్నాను అనమాట. జనాల్లో ముందు మార్పు రావాలండి, ప్రజల్లో మార్పు రావాలి. అది అది కాబట్టి ఏంటంటే హిందుత్వం అంటే ఒక రకమైనటువంటి భయం అనేటటువంటిది ప్రపంచానికి తెలిసిపోయింది. ఏది వాళ్ళకి తెలియదు. గూగుల్లో హిందూ అని కొడితే మీకు వచ్చేవన్నీ కూడా భయంకరమైన ఫోటోలు వస్తాయి, అవును. భయంకరమైన మ్యాటర్ వస్తుంది. ఉమ్. అది మారాలి ముందు. కరెక్ట్. మన హిందూ ధర్మం అంటే సనాతన ధర్మం అంటే ప్రపంచంలో ఏ మతాలు లేని టైంలో, ఏ ధర్మాలు లేని టైంలో మనది ప్రపంచంలో బట్టలు కట్టుకోవడానికి కూడా తెలియకుండా తిరిగేటటువంటి జనాలు ఉన్న టైంలో మనం పట్టు పీతాంబరాలు కట్టుకుని తిరిగాం. బా 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 బా. ఆ. బ్రహ్మాండమైనటువంటి సంస్కృతులన్నీ కూడా మన 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 దాంట్లోనే ఉన్న ఈజిప్షియన్ సంస్కృతి గురించి చెప్తాం. అవును అదే టైంలో మన వారణాసి అవును ఎంత పురాతనమైందండి. హరప్ప మొహంజోదారో. అవును. మనం ఎంతసేపు కూడా సుమేరియన్ మయన్ సంస్కృతి అని చెప్తాం, కానీ అంతకంటే గొప్ప సంస్కృతులు మీ మతాలేవే రాకముందు మన ధర్మం ఉంది కదా.